నెమ్మది గల మీ ఆదరణ గల మాటలు వినడానికి మీరు కృప చూపినందుకై స్తోత్రం. చదివిన లేఖన భాగాలను మీరు దీవించాలని, కుటుంబం వారికి బయట యంత్ర సిద్ధం ద్వారా ఎందరైతే వినగలుగుతున్నారో వారితోనూ మీరు మాట్లాడాలని మేము ప్రార్థిస్తున్నాం. వినగల చెవి, గ్రహించే మనస్సాక్షి మీరు దయచేయాలని ప్రభువా, ఈ రాత్రి మీరు మాతో మాట్లాడాలని, మీరే మయం పొందాలని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, చాలా మంచిది. దేవుని వాక్యాన్ని విందాం. ఈ యొక్క 23వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదివినప్పుడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అనే మాటలు మనం చదువుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క కీర్తనకు కాపరి కీర్తన అని పేరు అన్నమాట. దైవ గ్రంథంలో చూసినప్పుడు దేవాది దేవుడు కాపరి అయి ఉన్నాడు. ఈ కాపరి ఎవరు? యేసు ప్రభువే ఈ కాపరి. అయితే మనము ఏమై ఉన్నాము అనే విషయాన్ని చూస్తే, యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వారిని కనుగొందును. ఇక్కడ 34వ అధ్యాయము 31వ వచనం చూద్దాం. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలనగు మీరు మనుషులు, నేను మీ దేవుడను. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. ప్రియులారా, ప్రభువు మనల్ని మేపుచున్నవాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఆయన మేపుచున్న గొర్రెలము అనే విషయాన్ని చదువుతున్నాం. ప్రియులారా, నిజంగా ఆ దేవుడు మనకు కాపరి. ప్రియులారా, యెహోవా మనకు కాపరి కావాలంటే మనం మొదట ఏం కావాలి? ఆయన గొర్రెలం కావాలి. దేవుడు మనకి కాపరి అయి ఉండాలంటే, దేవుడు యెహోవా నా కాపరి అని మనం పిలవాలనుకుంటే, ఆయనే నా కాపరి అని మనము తలంచాలనుకుంటే మనము గొర్రెలం కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దైవ గ్రంథంలో మనం చూస్తాం ఆయన ఎలాంటి కాపరో. దైవ గ్రంథంలో కొన్ని విషయాలు మనం చూస్తాం. ఇక్కడ చదివినప్పుడు యెహోవా నా కాపరి, దావీదు జీవిత అనుభవంలో మనం నేర్చుకుంటున్నమాట. అవునండి, యేసు ప్రభువు మనందరికీ కాపరి, మన కుటుంబాలకు కాపరి. అయినా కాపరి ఏం చేస్తాడు? గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. ఆయన మంచి కాపరి అని దైవ గ్రంథంలో మనం చూస్తాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనములో 14వ వచనములో చూస్తే ఆయన మంచి కాపరి. ఎలాంటి కాపరి అండి? మంచి కాపరి. మంచి చేసే కాపరి ఆయన, కీడు చేసేవాడు కాదు. ఆయన మనసులను నష్టము కలిగించే కాపరి కాదు. కాపరి అంటే, కాపరి గొర్రెలకు ఆహారం ఇచ్చేవాడు, పోషించేవాడు, సంరక్షించేవాడు, వాటి పట్ల చాలా జాగ్రత్త కలిగి ఉండేవాడు. గొర్రెల కొరకు ఆయన ప్రాణం పెట్టే మంచి కాపరి. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా యేసు ప్రభు మన కాపరి అంటే ఎంత గొప్ప విషయం అండి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన కాపరి. ఆయన మంచి కాపరి అండి. దేవుడు మనకు కాపరి అయి ఉన్నాడు, మనల్ని కాపాడేవాడు.
మనల్ని పోషించే దేవుడు, ఆయన సంరక్షించే దేవుడు. ఆయన ప్రతి కుటుంబానికి కాపరి, ప్రతి వారికి ఆయన కాపరి అయి ఉన్నాడు. ప్రతి వారిని ఆయన సంరక్షించి, పోషించి, నడిపించి, ప్రతి గొర్రె పట్ల ఆయన బాధ్యత కలిగి ఉన్నాడు. మనుషులను గొర్రెలతో పోల్చాడు. ఎందుకు పోల్చాడు అలాగూ ప్రభు అంటే, ఇది సాధు జంతువు అన్నమాట. గొర్రె ఎదురు తిరుగుతుందా? గొర్రె పొట్టేలైనా ఎదురు తిరుగుతుందేమో కానీ గొర్రె ఎదురు తిరిగేది కాదు. సాత్వికము కలిగినది, తగ్గింపు కలిగినది. ప్రియులారా, మనుషులు కూడా ఎలాగైతే గొర్రె యొక్క లక్షణాలు ఉంటాయో అలాగ నడుచుకోవాలి, తగ్గించుకొని నడుచుకోవాలి. ఒక వ్యక్తి మీద దాడి చేసే ఆలోచన గొర్రెకు ఉండదు. ఉంటుందే? పొట్టేలు కన్నా ఉంటుంది, దాడి చేస్తుందేమో. ప్రియులారా, యెహోవా మన కాపరి అయి ఉన్నాడు. అయితే మనము ఆయన గొర్రెలముగా ఉండాలంటే, అనగా ఆయన బిడ్డలముగా ఉండాలంటే మన జీవితంలో కూడా అలాంటి స్వభావం అవసరమై ఉన్నదండి. దైవ గ్రంథములో మనం చూస్తాం, ఆయన ఎలాంటి కాపరి అంటే మంచి కాపరి. మొట్టమొదటగా ఎలాంటి కాపరైనా మంచి కాపరి. ఆయన మంచి చేసేవాడు, మేలు చేసేవాడు, కీడు చేసే దేవుడు కాదు. ఏదైనా కీడు వచ్చిందంటే, ఏదైనా మన కుటుంబం మీదకి హింస వచ్చిందంటే, మన కుటుంబంలో ఏదైనా నష్టం జరుగుతుందంటే అది దేవుని క్రియ కాదనేది గ్రహించాలి. యేసు ప్రభు మంచి చేసేవాడే, కీడు చేసే దేవుడు కాదు. ఆఖరికి ఎలాంటి వాడంటే గొర్రెల కొరకు ప్రాణం పెట్టేవాడు. ఎంత మంచి కాపరి! ఆ కాపరి, ఆ దేవాది దేవుడు ఆ పరమును వీడి భూలోకానికి దిగి వచ్చాడు. ఎంత మంచి కాపరండి ఆయన! మనుషుల కొరకు ప్రాణం పెట్టేంతగా ప్రేమిస్తున్న కాపరి ఆయన. ఎంతటి ప్రేమను చూపిస్తున్నారు! ఆయన గుడ్ షెపర్డ్, మంచి కాపరి. ఇంకా దైవ గ్రంథంలో మనం చూస్తాం ఆయన ఎలాంటి కాపరి అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనంలో చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం చదివితే అక్కడ రాయబడి ఉంటుంది, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాం ఈయన ఎలాంటి కాపరి? గొప్ప కాపరి, గ్రేట్, గొప్ప కాపరిన. ఈ కాపరి తన మంద కొరకు రక్తాన్ని కార్చిన కాపరి. ఈయన గొప్ప కాపరి. ఎంత గొప్పగా మనుషులను ఇష్టపడుతున్నాడో చూడండి. ఈయన వంటి వాడు భూమి మీద ఎవరు లేరు. అంత గొప్ప కాపరి ఈయన, అంత గొప్ప దేవుడు. ఈ గొప్ప దేవునికి సమస్త భూరాజులు, భూదేవతలు అన్నీ కూడా సాగిలపడుతున్నాయని దైవ గ్రంథంలో రాయబడింది. సకల సృష్టి ఆయనకు సాగిలపడుతుంది. ఆయన గొప్ప కాపరి. ఇంకా దైవ గ్రంథంలో మనం చూసినప్పుడు ఆయన ఎలాంటి కాపరి అంటే, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనంలో చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్నాం ఈయన ఆత్మల కాపరి. ఆత్మల కాపరి అంటే ఏ ఆత్మ కూడా నశించి నిత్య నరకానికి వెళ్ళకుండా ఆత్మలను రక్షించే కాపరి ఈయన. ఆత్మలను పరలోకానికి చేర్చే కాపరి ఈయన. ఎంత గొప్ప కాపరి, ఎంత మంచి కాపరి ఈయన. ప్రియులారా, ప్రభు కూడా సెలవిస్తున్నాడు,
ఏ దుష్టుడు నశించి, ఏ దుర్మార్గుడు నశించి నిత్య నరకానికి వెళ్ళుట నాకు ఇష్టము లేదు, కానీ తమ దుర్మార్గతను విడచిపెట్టి తమ ప్రవర్తనను దిద్దుకొని నా వైపు మల్లుటయే నేను సంతోషించే విషయమని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నువ్వు దేవుని మాటలు వింటున్నావు కదా. అయితే నీ ఆత్మ రక్షించబడిందా? ఒకసారి ఆలోచన చెయ్యి. నీవు రక్షించబడ్డావా? నీలో 2 భాగాలు ఉన్నాయి, 3 భాగాలు ఉన్నాయి. ఒకటి శరీరము, 2 ప్రాణము, 3వది ఆత్మ. ఆత్మ నీలో ఉంటే నిన్ను అందరూ ప్రేమిస్తారు. ఆత్మ వెళ్ళిపోగానే నిన్ను విడిచిపెడతారు. ఆ ఆత్మకు రక్షణ అవసరమై ఉన్నది. దేవుడు నీలో జీవాత్మను ఊదాడు. అయితే నీ ఆత్మ మరణించిన తర్వాత ఎక్కడికి వెళుతుందో నువ్వు గ్రహించావా? నీ ఆత్మను ప్రభు రక్షిస్తాడు. ఆయన ఆత్మల కాపరి. ఆయన నీ ఆత్మను తప్పిస్తాడు నరకానికి వెళ్ళకుండా. ఈ రాత్రి కాల సమయం కూడా నీ ఆత్మ ఏ స్థితిలో ఉంది ఒకసారి ఆలోచన చెయ్యి. నీ ఆత్మ ఎక్కడికి వెళుతుంది మరణించిన తర్వాత? ఒకసారి ఆలోచన చెయ్యి. ఆత్మకే చాలా ప్రాముఖ్యం ఉంది, శరీరానికి ప్రాముఖ్యం లేదండి. శరీరం మరణించగానే ఇది మట్టిలో కలిసిపోతుంది. ఇది మట్టి లాంటి శరీరం ఇది. అయితే ఆత్మ మరణించినప్పుడు, మనం మరణించినప్పుడు ఆత్మ బయటికి వస్తుంది. ఈ ఆత్మ ఎక్కడికి వెళుతుంది మరి మరణించిన తర్వాత అని ఆలోచన చేస్తే, ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి ఉంటారో వారి యొక్క ఆత్మ పరలోకానికి వెళుతుంది. ఇంకా ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించకుండా తమకు నచ్చినట్టుగా బ్రతుకుతూ జీవిస్తుంటారో వారి ఆత్మ, వారి ప్రాణము ఎక్కడ వెళ్తుంది? భయంకరమైన నరకానికి వెళుతుంది. కనుక ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న నీవు ఆలోచన చేయి. ఆయన ఆత్మల కాపరి. నీ ఆత్మను కాపాడే దేవుడు, నిన్ను సంరక్షించే దేవుడు. నీ ఆత్మకు ఆయన కాపరి అయి ఉంటాడు. అయితే నువ్వు చేయవలసింది, ఆయనను నీవు కాపరిగా ఎన్నుకోవాలి. నీ కాపరి ఎవరు? అపవాదియా? నీ కాపరి ఎవరు? ఈ రాత్రి ఆలోచన చెయ్యి. ఎంతకాలము అపవాదికి సంబంధించిన క్రియలు చేస్తావు? పాపపు జీవితములో ఎంతకాలం కొనసాగుతావు? యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి నీ జీవితములో ఆయనను కాపరిగా ఎన్నుకో. ఆయన మన బ్రతుకులను మారుస్తాడు. ఆయన ఆత్మల కాపరి. నీ ఆత్మను గురించి ఒక్కసారి ఆలోచన చేసుకో. నీ ఆత్మ యొక్క స్థితిగతి ఏమిటి? అందుకే ఒక భక్తుడు ఇలాగ పాట పాడినాడు. ఆత్మ నీలో ఉంటేనే అందరూ నిన్ను ప్రేమిస్తారు, అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరం ఉండదు. ఆత్మ నీలో ఉంటేనే అందరూ నిన్ను ప్రేమిస్తారు, అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరం ఉండదు. కన్నవారే ఉన్నను, కట్టుకున్నవారున్నను, ఎవ్వరికి కనిపించకని ఆత్మ వెళ్ళిపోవును. కన్నవారే ఉన్నను, కట్టుకున్నవారున్నను, ఎవ్వరికి కనిపించకని ఆత్మ వెళ్ళిపోవును. ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటిగాదా. ప్రియులారా, ఆత్మ వెళ్ళేటప్పుడు, ఆత్మ ఉన్నంత వరకే మనల్ని అందరూ ప్రేమిస్తారు. మనలో ప్రాణము, ఆత్మ బయటికి వచ్చిన తర్వాత ఎవరికి కనబడకుండా మన ఆత్మ వెళ్ళిపోతుంది. ఎవరికి కనబడదది. ఇప్పుడు కరెంటు ఉందనుకోండి, తీగ లోపల కరెంటు కనపడుతుందా? అది ముట్టుకుంటే తెలుస్తుంది. అలాగే లోపల ఆత్మ ఉంది, అది కనబడకపోవచ్చు,
మన ప్రాణం పోయిన తర్వాత అది ఎవ్వరికీ కనిపించకుండా వెళ్ళిపోతుంది. ఆ ఆత్మను నరకములో పడవేయకుండా కాపాడే దేవుడు యేసు ప్రభు. ఆ ఆత్మను రక్షించే కాపరి యేసు ప్రభు. ఆయన ఆత్మల కాపరి. 3 విషయాలు చూసాం ఇంతవరకు. ఆయన ఎలాంటి కాపరండి? మంచి కాపరి. ఆయన మంచి చేసేవాడు. ఆయన మంచి దేవుడు. ఆయన మంచిని కలిగించే దేవుడు. చెడు ఆయనలో లేదు. చెడు ఎవరికి చేయడు. ఆయన దుర్మార్గులను, చెడిపోయిన వారిని ప్రేమించే దేవుడు. వ్యభిచారులను అమ్మ అని పిలిచే దేవుడు. చెడిన దాన్నే ఇష్టపడుతున్నాడు. పాపపు జీవితాన్ని జీవిస్తున్న వారినే ప్రభు ఇష్టపడుతున్నాడు. ఎంత మంచి దేవుడు అండి! చెడిపోయిన వారిని ఎవరైనా ప్రేమిస్తారా? పాడైన జీవితాలను ఎవరైనా బాగు చేస్తారా? ఎవరు బాగు చేయలేరు. కానీ యేసు ప్రభు చెడిపోయిన వారిని ప్రేమిస్తున్నాడు. ఆయన ఈ భూలోకములో జీవించినప్పుడు కుష్ఠరోగం కలిగిన వారిని, భయంకరమైన చాందరోగులను, రక్తస్రావం కలిగిన స్త్రీలను, అనేకులను ప్రభు బాగు చేశాడు. ఆయన మేలు చేసేవాడు, స్వస్థపరిచేవాడు ఆయన. కనుక ప్రియులారా, ఆయన మంచి కాపరి. ఆయన గొప్ప కాపరి, అందరికంటే గొప్ప కాపరి. తర్వాత ఆయన ఆత్మల కాపరి. ఇంకొక మాట చూద్దాం, చూడండి ఆయన ఎలాంటి కాపరి. అదే పేతురు పత్రిక, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు. ప్రియులారు, ఇక్కడ చూస్తున్నాం ఈయన ఎలాంటి కాపరి? ఇంకా ప్రధాన కాపరి. ఈయన ఎలాంటి కాపరి? ప్రధాన కాపరి. ఆ ప్రధాన కాపరి ఒకసారి ప్రత్యక్షమవుతాడు. అప్పుడు ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకొని ఉంటారో వారందరూ కూడా వాడబారని మహిమా కిరీటము పొందుతారు. బహుమానాలు ఉంటాయి అప్పుడు. కనుక ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న నువ్వు ఎవరివైనా పర్వాలేదు, ఆయన ప్రధాన కాపరి ఒక దినాన ప్రత్యక్షమవుతాడు. ఆయన ప్రధాన కాపరిగా ఉండి ఒక దినాన రాబోతాడు. ఆ కాపరి వచ్చినప్పుడు ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి ఉంటారో వారి కొరకు ఆయన ఆ వాడబారని మహిమా కిరీటాన్ని ఇస్తాడు. ఆ బహుమానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ బహుమానం మనం పొందుకోవాలంటే ఆయనను మనము ప్రధాన కాపరిగా ఎన్నుకోవాలి. ఆయనే మనకు కాపరి అని మనము నిర్ణయించుకోవాలి. ఆయనే నా దేవుడు అనుకోవాలి. ఆయనే నా ప్రభు అని మనము ఎన్నుకోవాలి ఆయనను. అప్పుడు ఆయన పిల్లలమవుతాం, అనగా ఆయన మేపే గొర్రెలమవుతాం. కనుక ఈ రాత్రి ఆలోచన చేయి, నీ జీవితంలో నీకు ఎవరి కాపరి? ఒకసారి ఆలోచన చేయి. ప్రియులారా, ఇంతవరకు దైవ గ్రంథంలో 4 విషయాలు చూశాం. ఆయన ఎలాంటి కాపరండి? మంచి కాపరి ఆయన. తర్వాత గొప్ప కాపరి. తర్వాత ఆత్మల కాపరి ఆయన. తర్వాత ప్రధాన కాపరి. అయితే ఆయన మనకు కాపరి అయి ఉన్నాడు గన, ఆయనే మనకు కాపరి అయి ఉన్నాడు గనక, మనము గొర్రెలము గనక, ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉంటారో వారందరూ కూడా ఆయనకు గొర్రెలు. ఆయన మనకు కాపరి. అయితే ఆ గొర్రెలు ఏం చేస్తాయి? ప్రభు యొక్క గొర్రెలు అనగా ప్రభు యొక్క బిడ్డలు ఏం చేస్తారు అని ఆలోచన చేస్తే ఒక 5 విషయాలు త్వరగా చెప్పుకొని మనం ముగించుకుందాం. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. నా గొర్రెలు నా స్వరం వినును. చాలు. మొట్టమొదటిగా ఏంటండి? ఆయన స్వరం వింటాయి ఆయన గొర్రెలు. ఈ రాత్రి నీవు దేవుని బిడ్డవు అయితే, ఆయన నీకు కాపరి అయితే నువ్వు చేయవలసిందేంటి? ఆయన స్వరాన్ని వినాలి. ఏం చేయాలి?
ఆయన స్వరాన్ని వినాలి. ఇది కాపరులకు బాగా తెలుసు, గొర్రెలు కాసేవారికి. ఒక్కసారి ఆ కాపరి స్వరముతో పిలిచాడనుకో, ఏం చేస్తాయి గొర్రెలు? వెంటనే స్వరాన్ని విని మా కాపరి వచ్చాడని చెప్పేసి దగ్గరికి వస్తాయి. ప్రియులారా, ఆయన మనకు కాపరి కదా. అయితే మనం చేయవలసిందేమిటి? ఆయన స్వరాన్ని మనము వినాలి, ఆయన మాటలు మనం వినాలి. మన ఇంటికి కాపరి ఆయన, మన కుటుంబానికి కాపరి ఆయన, ఆయన సంఘానికి కాపరి, ఆయన గొప్ప కాపరి, ఆయన ప్రధాన కాపరి. అయితే ఆయన మనకు కాపరి అయి ఉన్నాడు గనక మనము చేయవలసిందేమిటి? ఆయన స్వరాన్ని మనము వినాలి, ఆయన మాటల ప్రకారం మనము నడుచుకోవాలి. ప్రియులారా, దేవుని మాటలు మనకు అనేక చోట్ల వినబడుతున్నాయి. అయితే అవి మనం పాటిస్తున్నామా? ఆయన మనకు కాపరి కదా. అయితే మనము ఆయన స్వరాన్ని వినాలి, అనగా ఆయన వాక్యానుసారముగా మనము నడుచుకోవాలి. అనేక చోట్ల టీవీల్లో, రేడియోల్లో, సెల్ ఫోన్లో, మహాసభల్లో, కూడికల్లో అనుదినము దేవుని మాటలు ప్రకటించబడుతున్నాయి. ఆయన స్వరం అది. ఆయన మాటలు నీకు వినబడుతున్నాయంటే, ఈ ప్రపంచానికి వినబడుతున్నాయంటే ఆయన స్వరం అది, ఆయన మాటలు. ఎవరైతే ఆయన గొర్రెలనుగా ఉంటారో, ఆయన బిడ్డలనుగా ఉంటారో, వారు ఆయన స్వరాన్ని వింటారు. ఒకటోది, దేవుడు మనకు కాపరి అయితే, మన కుటుంబానికి కాపరి అయితే మనము చేయవలసింది ఏంటమ్మా? ఆయన స్వరాన్ని వినాలి, ఆయన వాక్యాన్ని వినాలి. ఇది ప్రతి కుటుంబంలో ఉండాలండి. రెండోది చూద్దాం, చూడండి. అక్కడే, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని నెరుగుదును, అవి నన్ను వెంబడించును. రెండోది ఏం చేయాలండి? వెంబడించాలి ప్రభువుని. ఆయన మనకు కాపరి గనక మనము ఆయనను తప్పక వెంబడించాలి. ఆయనను వెంబడించడం అంటే ఏమిటి? ఎవరైతే నన్ను వెంబడించగోరుతున్నారో తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలని దైవ గ్రంథంలో రాయబడింది. ప్రభువుని వెంబడించడం అంటే ఏదో మెడలో ఆ గొలుసు వేసుకొని సిలువ, లేకపోతే మందిరం కనపడినప్పుడు మొక్కుకొని, అది కాదు ప్రభువుని వెంబడించడం అంటే. ప్రభువుని వెంబడించడం అంటే ఏదో ప్రార్థనకు ఆదివారం వచ్చినప్పుడు వెళ్ళి తర్వాత మనకు నచ్చినట్టుగా జీవించడం, అది కాదు ప్రభువుని వెంబడించడం అంటే. ప్రభువుని వెంబడించడం అంటే అన్నిటిని విడిచిపెట్టడం, తనను తాను కాదనుకొని రావాలి. ఇంకా అది ప్రభువుని వెంబడించడం అంటే. ఒక క్రైస్తవునిగా యేసు ప్రభుని వెంబడించాలంటే తన జీవితాన్ని కాదనుకొని ప్రభువుకు సమర్పించుకొని వెంబడించాలి. ఒకసారి యేసు ప్రభు ప్రయాణమైపోతున్నప్పుడు ఒక యవనస్తుడు వచ్చాడు. వచ్చి, ప్రభువా నేను నిన్ను వెంబడిస్తాను అంటే, నీవు నన్ను వెంబడించాలంటే ఉన్న పాటను వెంబడించు అన్నాడంట. నిన్ను నువ్వు కాదనుకొని నన్ను వెంబడించు అని చెప్పాడు ప్రభు. అప్పుడు ఈ యవనస్తుడు అంటున్నాడు, ప్రభువా నా ఇంటిలో ఒకరు చనిపోయారు, వారికి నేను అంత్యక్రియలు చేసి వస్తాను అని చెప్పాడు. అప్పుడు ప్రభు అన్నాడు, చనిపోయిన వాడిక తిరిగి రాడు, నువ్వేం చేయవలసిన పని లేదు, నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. అలాంటి పరిస్థితి మనకు ఎదురైతే వెంబడిస్తామా? ఆ కుటుంబంలో మరణమే వచ్చింది, ఇక నువ్వేం చేయాల్సిన పని లేదు, అతనికి అంత్యక్రియలు చేయాల్సిన పని లేదు, నీవు నన్ను వెంబడించు అని ప్రభు చెప్పాడు. ఇప్పుడు అలాంటి వెంబడింపు మనలో ఉందా? మన కుటుంబంలో ఏమి జరిగినా, ఎలాంటి సమస్య వచ్చినా, లేకపోతే మనకు ఏదైనా సమస్య వచ్చినా ప్రభుని వెంబడిస్తామా మనం? ఒక భక్తుడు చెప్పాడు ఇలాగూ, యేసు ప్రభుని వెంబడించడం అంటే చస్తే పాతి పెట్టడానికి పెట్టెను తీసుకొని రావడం అంట. ప్రభుని వెంబడించడం. నిజంగా యేసు ప్రభు మనకు కాపరి అయితే ఆయన యొక్క కాపరత్వాన్ని మనము రుచి చూస్తే మనము చావడానికి కూడా సిద్ధపడతాం. ప్రభుని వెంబడించడం అంటే అదే.
ఏదో కొన్ని రోగాలు వచ్చినప్పుడు, కొన్ని బాధలు వచ్చినప్పుడు, కొన్ని హింసలు వచ్చినప్పుడు ప్రభుని విడిచిపెట్టకూడదు. అనానుకూలతలో కూడా ప్రభుని వెంబడించాలి. నిజంగా యోబు జీవితాన్ని ఆలోచన చేస్తే ప్రభుని వెంబడించే క్రమంలో ఆయన ఏమేం కోల్పోయినాడు? మొట్టమొదట ఆయన శరీరం కుళ్ళిపోతుంది, దేహమంతా దెబ్బలే. అయినా ప్రభును దూషించాడా? ప్రభును విడిచిపెట్టాడా? లేదు. తర్వాత భార్య పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది, స్నేహితులు విడిచిపెట్టారు, అందరూ విడిచిపెట్టారు. ఒకవేళ మనల్ని ఎవరైనా అలాగూ, మనం ప్రార్థనకు పోతున్నప్పుడు మనల్ని ఎవరైనా అలాగూ విడిచిపెడితే, మనకు రోగాలు వస్తే ప్రభువును విడిచిపెడతామా? విడిచిపెట్టకూడదు. యోబు ఎంత గొప్ప మాదిరి మనకు. అయితే నమ్మకంగా ప్రభువును విడిచిపెట్టకుండా ఉన్నందుకు అతడు తర్వాత ఏం పొందుకున్నాడు? రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ఆయన. దైవ గ్రంథములు ఇలాంటి వారు ఎందరో కోకొల్లలో ఉన్నారండి. ప్రియులారా, ఆయన మనకు మంచి కాపరి, ఆయనే మన కాపరి. అయితే మనము చేయవలసింది ఏందంటే ఆయన స్వరాన్ని వింటూ పోతుండాలి. రెండవది, ఆయనను వెంబడించాలి. ఎవరిని వెంబడించాలి? ప్రభువుని వెంబడించాలి. ఈ లోకంలో ఆలోచన చేస్తే చాలా మందిని వెంబడించేవారు ఉన్నారు. టీవీ సీరియళ్లను వెంబడిస్తారు కొందరు, యూత్ అయితే, యవనస్తులైతే సినిమా హీరోలను వెంబడిస్తారు, ఫాలో అవుతారు వాళ్ళని. వారు ఎలా కటింగ్ చేయించుకుంటే మనోళ్ళు కూడా అలా కటింగ్ చేయించుకుంటారు. అయితే క్రైస్తవులు ఈ లోకాన్ని వెంబడించరు, లోక ఆశలను వెంబడించరండి, వాటిని అనుసరించి నడుచుకోరు. అయితే యేసు ప్రభు ఎవరికైతే కాపరి అయి ఉంటారో వారు యేసు ప్రభుని వెంబడిస్తారు, యేసు ప్రభు అడుగుజాడల్లో నడుచుకుంటారు. ప్రియులారా, ఈ రాత్రి మనం వింటూ ఉన్నాం దేవుని మాటలు. ఆయన మనకు కాపరి, ఆయన మన ఇంటికి కాపరి, మన కుటుంబానికి కాపరి, ఆయన అందరికీ కాపరి. ఆయన మనకు కాపరి కదా. మనము చేయవలసింది ఏంటంటే ఆయన స్వరాన్ని వినాలి, తర్వాత ఆయనను వెంబడించాలి మనము. తర్వాత చూద్దాం, చూడు అక్కడే ప్రభువును వెంబడిస్తే నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనక అవి ఎన్నటికీ నశింపవు. ప్రియులారా, ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ చదువుతున్నది ఏంటంటే ప్రభు యొక్క స్వరము విని, ప్రభు యొక్క అడుగుజాడల్లో మనము ఆయనను వెంబడిస్తూ ఉంటే దేవుడు మనకేమిస్తాడు? నిత్య జీవాన్ని ఇస్తాడు. ఏమిస్తాడమ్మా? నిత్య జీవితం, నిత్య జీవం ఆయన ఇచ్చే దేవుడు. కనుక ప్రియులారా, ఈ రాత్రి దేవుని మాటలు వింటూ ఉన్నాం. ప్రభువు మనసులకు నిత్య జీవాన్ని ఇస్తాడు. నిత్య జీవం అంటే ఇంకా అంతము లేనిది, నిత్యము జీవిస్తూనే ఉంటాం, మరణం ఉండదు ఇంకా మనకి. ప్రభుని వెంబడిస్తే, ఆయన స్వరాన్ని వింటే మనకు మరణం ఉండదు, నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియులారా, నిజంగా దైవ గ్రంథములో గొప్ప మాటలు రాయబడ్డాయి. ఏంటంటే మరణము మనిషికి మంచిదంట. ఏంటండి మరణము? మంచిది. ఎందుకు మంచిది మరణం? ఇంతటితో మరణించగానే ఈ లోక ఆశలు గతించిపోతాయి. మరణానికి అవతల ఏముంటుంది? దేవునితో ఉండొచ్చు. ఎవరితో ఉండొచ్చు? దేవునితో. తేజోవాసులతో ఉండొచ్చు, భక్తులతో ఉండవచ్చు మరణించినప్పుడు. అందుకే భక్తుడు అన్నాడు, బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. చావు లాభం. మనము ఈ లోకంలో కొంతకాలం జీవిస్తాం అంతే, కొన్ని దినాలే ఈ లోకంలో మనవి. కానీ ఈ కొన్ని దినాలకు ఇంతగా ఈ లోకాన్ని వెంబడిస్తున్న వారు అనేకులు ఉన్నారు. కానీ మరణం అవతల యుగాలు ఉంది కదా, అక్కడ జరుపుకోవాలి పండగ, అక్కడ మన జీవితాన్ని ప్రారంభించాలి. అది ప్రభుతో పాటు తేజోవాసులు
పరిశుద్ధత, నీతి, ప్రభువుని స్తుతించడం, ఆ పరలోకములో ఎంతో గొప్ప మహిమ ఉంటుంది. ఇక్కడ సంసార దుఃఖాలు ఉండవు, అనారోగ్య దుఃఖాలు ఉండవు. అక్కడ ఇవన్నీ ఏమీ ఉండవు. కలుషితం ఉండదు, పాపం ఉండదు, ఒకరిని మోసం చేసేది ఉండదు, ఒకరిని తిట్టేది ఉండదు. అక్కడ ఏమీ ఉండవు పాపానికి సంబంధించినవన్నీ. ఇక్కడేవన్నీ వాటన్నిటిని చాలించుకొని మరణం తర్వాత అక్కడికి వెళ్తాం. మరణం గొప్పది జననం కన్నా, మరణం బలమైనది జననం కన్నా. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాం, ఎవరైతే దేవుని మాటలు విని ఆయనను వెంబడిస్తుంటారో, యేసు ప్రభుని కాపరిగా అంగీకరిస్తారో, ఆయనను దేవునిగా అంగీకరిస్తారో, వారికి దేవుడు ఇచ్చేది ఏమిటండి? నిత్య జీవం ఇస్తాడు. మరణం ఉండదు, ఇక నిత్య జీవం ఇస్తాడు. ఇంకా చదువుదాం చూడండి. వారు నశింపరు. ఏంటండి? నశించిపోరు. వారు ప్రభువును వెంబడించాలి. కష్టమైన, దుఃఖమైన, ఆపదైనా, ఇబ్బంది అయినా, రోగమైనా, కలిమైనా, ఏదైనా కానీ ప్రభువును ఎడబాటు కలిగి ఉండకూడదు. మనం ప్రభువుకు దూరం కాకూడదు. ఆయన మంచి కాపరి అండి. ఆయన ఎందుకు దూరం అవుతాం మనం? ఆయన మేలు చేసే కాపరి, ఆత్మల కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి. ఆయన మన కాపరి. ప్రభువును దూరం చేసుకోవద్దు. ఆయన దగ్గరికి రావాలి. ఆయన మంచి కాపరి, నిత్య జీవం ఇచ్చేవాడు, నశింపజేయడు. ఆయన ఈ లోకంలో ప్రయాణం చేస్తే నశిస్తారు అందరూ కూడా. దేవుడు లేకుండా బ్రతికితే నశించిపోతారు. కనుక ఇంకా కింది వచనాల్లో మనం చదివితే, ఎవ్వరు కూడా అపహరింపరు, ఎవ్వరు మనల్ని దోచుకొనలేరు. కనుక ప్రియులారా, ఈ రాత్రి దేవుని మాటలు నువ్వు విన్నావు. యేసు ప్రభు నీకు కాపరియా? అది చాలా మంచిది. నీ కాపరి ఎవరు? ఈ రాత్రి ఆలోచన చేసుకో. దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. ఈ రాత్రి మనం అందరం చెబుతాం. ఒకసారి అందరు గట్టిగా చెప్పండి, యెహోవా నా కాపరి. అందరూ గట్టిగా చెప్తాం. మన కాపరి ఎవరండి? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. లేమి అంటే ఏమీ తక్కువ కాదని, ఏమీ తక్కువ కాదు. ఆయన మనకు కాపరి అయితే ఏమీ తక్కువ ఉండదు మనకి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అన్ని సమృద్ధిగా ఇస్తాడు. ఆయన మన కాపరి కావాలి. ఈ రాత్రి కాలము దేవుని మాటలు వింటున్నావు యవనస్తుడా, ప్రియ సహోదరుడా, అమ్మాయ్యా, దేవుని మాటలు నువ్వు వింటూ ఉన్నావు. ఈ రాత్రి నీకు కాపరి ఎవరు? యెహోవా నా కాపరి అని దావీదు అంటున్నాడు. నిజంగా ఆయన మంచి కాపరి అండి. నరకాన్ని తప్పించే కాపరి, పాపమును తీసివేసే కాపరి, పరిశుద్ధతను అనుగ్రహించే కాపరి. ఆయన గొర్రెల గొప్ప కాపరి, మనుషులందరికీ కాపరి, ఆత్మల కాపరి, ప్రధాన కాపరి. అందుకు ఒక భక్తుడు పాట పాడినాడు, గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకు ప్రాణం పెట్టెను నా యేసు. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకు ప్రాణము పెట్టెను నా యేసు. మంచి కాపరి, ప్రేమ కాపరి, ప్రధాన కాపరి, గొప్ప కాపరి, గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకు ప్రాణము పెట్టెను నా యేసు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన గొప్ప కాపరి, మంద కొరకు ప్రాణం పెట్టిన కాపరి. ఆయన ఎందు కొరకు ప్రాణం పెట్టాడు, ఎవరి కొరకు ప్రాణం పెట్టాడో తెలుసా? అమ్మా, దేవుడే పరిశుద్ధుడు,
లోకాన్ని కలగజేసిన దేవాది దేవుడు నీ కొరకై ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆ కాపరి మనుషుల కొరకు తగ్గించుకొని మనిషిగా జన్మించాడు. ఆయన ప్రజాపతి అయిన దేవుడు, మనుషులను పుట్టించిన వాడు, సృష్టిని కలగజేసిన వాడు, జీవులను జీవరాశులను, జలచరాలను, పక్షులను, సముద్రాలను అన్నిటినీ కలగజేసిన దేవుడు ఈ లోకానికి నీ కొరకు వచ్చాడు. నీ కొరకే ప్రాణం పెట్టాడు. నీ కొరకు రక్తాన్ని కార్చాడు. నీ కొరకు ఆయన యెరూషలేము వీధుల వెంట ఈడవబడ్డాడు. నీవు నేను చేసిన పాపమును బట్టి నీ పాపములను తీసివేయుట కొరకు ఆ కలవరి శిలువలో ప్రభు చనిపోయాడు. ఈ రాత్రి నువ్వు ఆలోచన చెయ్యి, ప్రభు నీ కొరకు చనిపోయాడు. ఎంత మంచి కాపరి, ప్రాణం పెట్టిన కాపరి. కనుక ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న నువ్వు ఎవరు అయినా పర్వాలేదు, యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించు. నీ బ్రతుకు మారుతుంది, నీ జీవితం మారుతుంది. ఆయన మంచి కాపరి, మంచి చేసేవాడు, ప్రాణం పెట్టే కాపరి, నిన్ను నశింపనీయకుండా రక్షించే కాపరి, నీకు నిత్య జీవాన్ని అనుగ్రహించే కాపరి, నీకు పరలోకాన్ని ఇచ్చే కాపరి, నీ కుటుంబానికి పోషణ కలిగించే కాపరి, నీ కుటుంబాన్ని రక్షించి సంరక్షించి పోషించే కాపరి. గనక ఆ మంచి కాపరిని నువ్వు ఎన్నుకో, ఆయన దగ్గరికి రా, నీ బ్రతుకు మారుతుంది. ఇంకా ఎవరైనా యేసు ప్రభు నమ్మని వారంటే యేసు ప్రభుని నమ్మండి, ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించండి. ప్రార్థన చేసుకుందాం, అందరు తలలు వంచండి. ప్రార్థన.